ప్రగతి ఛానల్కు స్వాగతం. మనం మహనీయమూర్తుల గాథలు అనే ఈ కార్యక్రమం ద్వారా సమాజ చైతన్యానికి అభివృద్ధికి ఎంతగానో తోడ్పడిన అనేక మంది సంఘ సంస్కర్తల గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు ప్రముఖ సంఘ సంస్కర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారి గురించి తెలుసుకుందాం. 19వ శతాబ్దంలో ముఖ్యమైన సాంఘిక సంస్కరణలన్నీ మహిళల గురించే జరిగాయి. ఆనాటి మధ్యతరగతి వర్గం మహిళలపై ప్రభావం చూపుతున్న ఆచారాల మీద ప్రత్యేక దృష్టిని సారించాయి. సాంఘిక ఉద్యమాల్లో చేరిన చాలామంది మగవాళ్ళు తమ కుటుంబంలోని అక్క చెల్లెళ్ళు, తల్లుల దుర్భర జీవితాన్ని చూసి చలించిపోయిన వారే. అలాంటి గొప్ప సంఘ సంస్కర్తల్లో ఒకరు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు. ఈయన 1820 సెప్టెంబర్ 26న ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. బెంగాల్లో మిర్నాపూర్ జిల్లాలో బీర్ సింగ్ అనే కుగ్రామం వీరి జన్మస్థలం. ఈశ్వరచంద్ర చాలా తెలివైనవారు. అతన్ని పెద్ద చదువులు చదివించడానికి తండ్రి 1828లో కలకత్తా తీసుకువెళ్లారు. 12 ఏళ్ల పాటు ప్రభుత్వ సంస్కృత కళాశాలలో సంస్కృతం చదువుకున్నారు. హిందూ లా కమిటీ నిర్వహించిన పరీక్షల్లో ఈశ్వరచంద్ర నెగ్గినందుకు విద్యాసాగర్ అనే బిరుదునిచ్చారు. అప్పటి నుండి ఆయన పేరు ఈశ్వరచంద్ర విద్యాసాగర్గా మారిపోయింది. మొదట్లో అతడు 1841లో ఫోర్ట్ విలియం కళాశాలలో బెంగాలీ పండితునిగా నియమితుడయ్యారు. ఉద్యోగం చేస్తూ ఇంగ్లీష్ నేర్చుకున్నారు. 1850లో కలకత్తాలోని సంస్కృత కళాశాల ఆచార్యునిగా ఆయనకు పదోన్నతి వచ్చింది. 1851లో ప్రిన్సిపల్ కూడా అయ్యారు. ఆ హోదాలో సంస్కృత పాఠ్య ప్రణాళికలో మార్పులు చేపట్టారు. అక్కడ సులభ రీతిలో సంస్కృతంతో పాటు ఇంగ్లీషు భాషను నేర్చుకోవటం ప్రవేశపెట్టారు. కుల ప్రాతిపదిక పైన ఆ కళాశాలలో ప్రవేశాన్ని కల్పించే నిబంధనను తొలగించారు. విద్యాసాగర్కి సంస్కృతం, భారతీయ తత్వశాస్త్రం కొట్టిన పిండి. పాశ్చాత్య తత్వాన్ని కూడా అధ్యయనం చేసి నిష్ణాతులయ్యారు. భారతీయ తత్వం పట్ల గుడ్డి పవిత్రత ఆయనకు లేదు. ఇతర దేశాల వైజ్ఞానిక సత్యాలను ఆహ్వానించేవారు. భారతీయ స్మృతుల్లోని 28 తత్వాలను తొలగించాలనటం సంస్కృత కళాశాల యాజమాన్యానికి నచ్చకపోవడంతో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ 28 తత్వాలు బ్రాహ్మణ పురోహితులకు ప్రయోజనకరమే అయినా వాటిని అధ్యయనాంశాలుగా బోధించడం ఎంతమాత్రం తగదని ఆయన ప్రగాఢ అభిప్రాయం. 19వ శతాబ్దంలో ఒక బ్రాహ్మణుడు అంటే విద్యాసాగర్ ప్రదర్శించిన మేధో నిజాయితీకి ఇది నిదర్శనం. ఈనాటి మేధావులు ఇంకా వేదగణితాన్ని, ఇస్లాంలో సైన్సుని తవ్వి తలకెత్తుకుంటున్నారు. మన పవిత్ర గ్రంథాల్లో లేని విజ్ఞానమేదీ లేదని చెప్పే మేధావులు మనకు ఎందరో ఉన్నారు. వారెందుకు ఆధునిక విజ్ఞానాన్ని ఆశ్రయిస్తున్నారో అర్థం కాని విషయం. విద్యాసాగర్ విద్యావ్యాప్తి కోసం వాడుక భాషను బోధించే పాఠశాలలను, బాలికా పాఠశాలలను ప్రారంభించి వాటిని తనిఖీ చేయటంలో ప్రముఖ పాత్ర వహించారు. మహిళలకు సంబంధించి పరిష్కరించవలసిన అంశాలను తలకెత్తుకున్నారు. హిందూ పతనానికి దారితీసిన అంశాలలో మహిళల స్థానాన్ని దిగజార్చటం, కొన్ని కులాలను అంటరాని వారిగా పరిగణించటం ముఖ్యమైనవన్నారు. ఈ రెండు సమాజంలోని సారాన్ని పీల్చి పిప్పి చేశాయి. ఈ రెండు చెడు అంశాలపైన భారతీయ దృష్టిని కేంద్రీకరింపచేసి వాటిని తొలగించాలంటే పాశ్చాత్య నాగరికత ప్రభావం అవసరం. 19వ శతాబ్దిలో మహిళా పురోభివృద్ధికై కృషి జరగటం, 20వ శతాబ్దిలో అంటరానితనంపై అంతే ప్రముఖంగా కృషి జరగటం గమనార్హం అంటారు చరిత్రకారులు ఆర్సి మజుందార్. ఆంగ్లం నేర్చిన భారతీయులు తమ సంస్కరణ దృష్టిని మొదటగా మహిళలపైనే పెట్టారు. ఎందుకంటే వారు సనాతన మూఢనమ్మకాల సంకెళ్ల నుండి స్వేచ్ఛ పొందగానే తమ ఇంట్లో ఉన్న బంధువుల మూర్ఖపు భావాలను అర్థం చేసుకున్నారు. పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు ఆనాటి మహిళల జీవితమంతా అవమానాలు, బాధామయ గాథలే. శిశుహత్య, బాల్య వివాహం, నిరక్షరాస్యత, కూడుగుడ్డ నీడల కోసం పురుషులపై అతి దీనంగా ఆధారపడడం, ఇవి ఎంత గుడ్డెనిబ్బరం గల సంఘ సంస్కర్తనైనా వెంటాడే అంశాలే కదా. 1835లో చించురా మహిళలు పత్రికలకు ఒక లేఖ వ్రాశారు. అందులో తమ తండ్రులకు, సోదరులకు 6 ప్రశ్నలతో ఒక విన్నపం చేశారు. ఆ ప్రశ్నలు వారి దీనస్థితికి అద్దం పట్టాయి. నాగరిక దేశాలలో మాదిరి స్వేచ్ఛగా స్త్రీ పురుషులతో కలిసిపోయేందుకు మమ్మల్ని ఎందుకు అంగీకరించరు?
ఇతర దేశాలలోని మహిళలకు ఉన్నట్లే మా చదువు కోసం ఏర్పాట్లు ఎందుకు లేవు? మా భర్తల్ని ఎంచుకునే అవకాశం మాకివ్వకుండా 4, 5, 10 లేదా 12 ఏళ్ల లేత వయసులోనే చదువులేని, ధనం లేని, అందం లేని అనామిక వ్యక్తుల వెంట మమ్మల్ని పశువుల్లా ఎందుకు బదిలీ చేస్తున్నారు? మమ్మల్ని వస్తువులుగా భావించి ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారికే అమ్ముతూ పెళ్లి పేరుతో మమ్మల్ని ఎందుకు బలి చేస్తున్నారు? ఎందరో భార్యలున్న వ్యక్తులతో కూడా మాకెందుకు పెళ్ళిళ్ళు చేస్తున్నారు? ఒక భర్త అనేక మంది భార్యలకు న్యాయం చేయగలడా? తన భార్య చనిపోతే భర్త పెళ్లి చేసుకుంటున్నప్పుడు భర్త చనిపోయిన భార్యకు మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఎందుకు నిషిద్ధం? మగవానిలా స్త్రీకి కూడా దాంపత్య జీవితంపై అనురక్తి ఉండదా? అటువంటి అసహజ నియమాల వల్ల ఉత్పన్నమయ్యే చెడులను మీరు నిరోధించగలరా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలన్నీ ఆనాడు బెంగాలీ మహిళలు ఎదుర్కొంటున్న అవిద్య, బాల్య వివాహం, బహుభార్యత్వం, వితంతు పునర్వివాహ వ్యతిరేక విధానాల వంటి సమస్యలను ఎత్తిచూపుతున్నాయి. ఈ సమస్యలన్నీ భారతదేశపు ఇతర ప్రాంతాల మహిళలకు ఉన్నాయి. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లోని పురుషుల్లో సంస్కరణ బీజాలు మొలకెత్తినా బెంగాల్, మహారాష్ట్ర ప్రాంతాల్లో మాత్రం అవి ఉద్యమ రూపం దాల్చాయి. ఆనాడు హిందూ మత వ్యతిరేక ముద్ర పడుతుందని కొందరు నాయకులు కావాలనే సంస్కరణలను వ్యతిరేకించేవారు. రనడే హేతువు వైపు దృష్టి మళ్లించారు. మత పునరుద్ధరణవాదం సరైనది కాదన్నారు. పాతాచారాన్ని మళ్లీ తెస్తే భ్రూణహత్యలు, సతీసాగమనం లాంటివి వస్తాయన్నారు. కనుక సంఘ సంస్కరణకు ఉండవలసిన ఒకే ఒక లక్ష్యం హేతుబద్ధమైన దేశ ప్రయోజనమేనని రనడే భావించక తప్పలేదు. అపూర్వ మేధో సంపత్తి గల అగార్కర్ వంటి వ్యక్తులు రనడేలాగా ఎటువంటి ఊగిసలాటను ప్రదర్శించలేదు. సంస్కరణ ప్రయత్నాలన్నీ భారతీయుల నుంచే మొదలవుతున్నాయని, వాటిని చట్టబద్ధం చేసే పని మాత్రమే విదేశీ ప్రభుత్వం చేస్తున్నదని రనడే తిలక్కు చెప్పారు. మహిళల సమస్యలను సంస్కరించాలని విద్యాసాగర్ ఆసక్తి చూపారు. అప్పుడు చాలామంది బాలవధువులు, వితంతువులు, వివాహితులు పడుతున్న బాధలు చూశారు. ఒకసారి ఆయన తన మనోవేదనను భరించలేక, ఓ హిందూ మహిళ, ఇటువంటి క్రూరమైన దేశంలో నువ్వెందుకు పుట్టినావమ్మా అంటూ ఏడ్చేశారు. బాల్యంలో ఆటలాడిన ఒక చిన్నారి వితంతువై ఎన్ని అవమానాలకు గురైందో అతనికి తెలుసు. ఇంకొక వితంతురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఇలాంటి ఉదంతాలన్నీ అతని మనసులో బలంగా నాటుకున్నాయి. వీటన్నిటినీ తొలగించాలంటే వితంతు పునర్వివాహాలను చట్టబద్ధం చేయటం ఒక్కటే మార్గమన్నారు. విద్యాసాగర్ పెద్దవాడైన నాటికే సతీసాగమనం రద్దయింది. కానీ వితంతు పునర్వివాహం, బహుభార్యత్వం ఈ రెండిటికి సంబంధం ఉందని గ్రహించారాయన. బాల్య వివాహాల వల్లనే ఎక్కువ మంది వితంతువులవుతున్నారని, బహుభార్యత్వానికి ఆస్కారం ఉంటుందని కనుగొన్నారు. బెంగాల్ గవర్నర్ జనరల్కు వితంతు పునర్వివాహాల పట్ల సానుభూతి ఉంది. అయితే హిందూ మతాచారాల్లో జోక్యం చేసుకోరాదని ప్రభుత్వం భావించిన సమయం అది. విద్యాసాగర్ ఈ దురాచారాన్ని రూపుమాపే చట్టం కోసం ఉద్యమించారు. ఆనాటి విద్యావంతులైన మధ్యతరగతి ఆయనకు అండగా నిలిచింది. ఆ రోజుల్లో యంగ్ బెంగాల్ అనే పేరుతో ఒక యువజన సంఘం ఉండేది. వీళ్ళంతా థెరోజియో ఉపాధ్యాయుని శిష్యులు, హేతువాదులు. ఫ్రాన్సిస్ బెకాన్, లాకే, థామస్ పెయిన్ రచనల్ని చదివారు. వీరిపై యంగ్ బెంగాల్ ఉద్యమం చెరగని ముద్ర వేసింది. ఆనాటి తత్వబోధిని పత్రికలు కూడా విద్యాసాగర్ ఉద్యమాన్ని సమర్థించాయి, సానుకూల వాతావరణాన్ని కల్పించాయి. ఆ పత్రిక సంపాదకులు అక్షయ్ కుమార్ దత్తా హేతువాది, భౌతికవాది. ఆయన తన పత్రికలో విద్యాసాగర్ రచనలకు స్థానం కల్పించారు. విద్యాసాగర్ 1866లో 2 కరపత్రాలు వితంతు పునర్వివాహాన్ని సమర్థిస్తూ ప్రచురించారు. ఒక ధనికుడు దాన్ని ప్రతిఘటిస్తే విద్యాసాగర్ అతనికి సరైన సమాధానమిచ్చారు. కరపత్ర యుద్ధాలు జోరందుకున్నాయి. విద్యాసాగర్ వాదాన్ని సమర్థించిన వారి కంటే వ్యతిరేకించిన వారే ఎక్కువ. అంటే పురుషులకు ఈ దురాచారాన్ని నిర్మూలించడం ఇష్టం లేదన్నమాట. ఈ ఉద్యమ సెగ దేశంలో ఇతర ప్రాంతాలకు పాకింది. పూనాలోని పౌరులు మద్దతు పలికారు. సికింద్రాబాద్లోని కొందరు బ్రాహ్మణ పండితులు కూడా మద్దతు ప్రకటించారు. వితంతు పునర్వివాహ బిల్లును శాసనమండలి ప్రవేశపెడుతున్నప్పుడు జేపీ గ్రాంట్ దొర
విద్యాసాగర్ చేసిన మహత్తర కృషిని ప్రశంసించారు. గవర్నర్ జనరల్ ఆ బిల్లును ఆమోదించడంతో 1856 జూలై 26న అది చట్టంగా మారింది. అది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించవలసిన రోజు. విద్యాసాగర్ అన్ని వివాహాలకు హాజరయ్యారు. చాలా పెళ్లిళ్లకు ధన సహాయం కల్పించడానికి కష్టపడ్డారు. పెళ్లి కొడుకుకు కట్నం ఇవ్వడం, పెళ్లి కూతురుకు నగలు చేయించడం, ఇలా అన్ని ఖర్చులు విద్యాసాగరే భరించారు. తన దగ్గర ఉన్న డబ్బు చాలక అప్పులు చేయవలసి వచ్చేది కూడా. వితంతు స్త్రీల జీవితాలలో వెలుగులు నింపటం కోసం చివరకు నిర్ధనుడుగా ఆయన మిగిలిపోయారు. విద్యాసాగర్ బహుభార్యత్వాన్ని విమర్శిస్తూ వ్యాసాలు, గ్రంథాలు వ్రాశారు. 55 ఏళ్ల వయసులో 80 మంది భార్యలను కట్టుకున్న భోలానాథ్ వంటి వారి ఉదాహరణలు ఇచ్చారు. దానిని నిషేధిస్తూ శాసనం మాత్రం జారీ కాలేదు. అతని జీవితంలో అదొక తీరని కోరికగా మిగిలిపోయింది. స్త్రీ పురుషుల మధ్య హెచ్చుతగ్గులు లేని సమాజం కోసం విద్యాసాగర్ కలలు కన్నారు. స్త్రీ విద్య విషయంలో అతను కన్న కలలు కొంతవరకు నిజమయ్యాయి. ఆనాడు 300 బాలికా పాఠశాలల్లో 6000 మంది బాలికలు చదువుకోవడం గొప్ప విజయం. స్త్రీ మగవాడి దుర్మార్గానికి, మూఢనమ్మకాలకు బలి కాకుండా వారిని విద్యావంతులు చేయటానికి అనేక బాలికా పాఠశాలలను స్థాపించారు. చంద్రముఖి బోస్ అనే అమ్మాయి ఆంగ్ల సాహిత్యంలో ఎంఏ పాస్ అయి భారతదేశంలో స్నాతకోత్తర విద్య పూర్తి చేసిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. విద్యాసాగర్ ఆమెను ఆశీర్వదిస్తూ షేక్స్పియర్ రాసిన సమగ్ర నాటకాల గ్రంథాన్ని బహుకరించారు. ఆనాటి అతని ఆనందం వర్ణించలేం. విద్యాసాగర్ తన కొడుకు కూడా వితంతు వివాహం చేసుకుంటే అతన్ని ఓ గొప్ప పుత్రునిగా మెచ్చుకున్నారు. విద్యాసాగర్ తన జీవితంలో ఏ దేవునికి మొక్కలేదు, మతం పేరుతో ఏ ప్రచారము చేయలేదు, ఆచారాలను పాటించలేదు. చాలామంది ఆయనను నాస్తికుడు అనేవారు. అడ్డంకులు ఎన్ని ఉన్నా విద్యాసాగర్ స్వార్థం లేకుండా కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వహించారు. విద్యాసాగర్ సంఘ సంస్కర్తగా, విద్యావేత్తగా, మహాదాతగా, సాహిత్యవేత్తగా ఎన్నో ఘనకార్యాలు చేశారు. ఒక్క చేతి మీద ఇన్ని గొప్ప పనులు చేయటం అతని గొప్పతనానికి నిదర్శనం. 19వ శతాబ్దంలో సంఘ సంస్కర్తల్లో విద్యాసాగర్ మహా సంఘ సంస్కర్తగా నిలిచారు. ఇలాంటి వ్యక్తే మన కందుకూరి వారు కూడా. ఈనాడు మతవాద, అశాస్త్రీయ, మూఢాచార భారత సమాజంలో మహిళలపై హింస, లైంగిక అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. నేటికి మహిళలపై ఈ హింస రూపుమాపాలంటే భావ విప్లవం ద్వారానే సాధ్యం. ఈరోజు మనం ప్రముఖ సంఘ సంస్కర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారి గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని మహనీయమూర్తి గాథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.